ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంకు సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపచేత నడిపిస్తూ మమ్మల్ని అయినా నీవు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం అనే మన్నానుతో మమ్మల్ని పోషిస్తూ మా జీవితములను చక్కపరుచుకొని దేవా నీ వైపు చూసే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ స్వరమును విని నీ యొక్క నాయన స్వరమునకు లోబడే వారిగా మేము ఉంటకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 1 కీర్తన 5 మరియు 6 వచనములను చదువుకుందాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనము చదివిన వాక్య భాగంలో దేవుని యొక్క న్యాయపీఠముకు ముందుగా ఎవ్వరు నిలబడగలరు అన్న కార్యమును ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలం. దేవుని రాకడ సమయమున నీవు ఆయన ముందు నిలబడేదానికి నీ హృదయము ఎలాగున్నది అనేది ప్రభు ఎరిగి ఉన్నాడు అన్న కార్యమును 5వ వచనము 6వ వచనము చదివినట్లయితే మనము తెలుసుకొనగలము. దుష్టులు దేవుని యొక్క న్యాయపీఠముకు ముందుగా నిలబడలేరు. అయితే నీతిమంతుని యొక్క మార్గము ప్రభువు ఎరిగి ఉన్నాడు. నీవు ఎలాంటి జీవితమును కలిగి ఉన్నావు, నీవు దుష్టమైన మనస్సు కలిగి జీవించినట్లయినాను నీ కార్యములను ప్రభు ఎరిగి ఉన్నాడు. నీతిమంతుడుగా నీవు జీవించినాను నీ కార్యములను ప్రభు ఎరిగి ఉన్నాడు. నీవు ఎలాంటి జీవితమును కలిగి ఉంటున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. అయితే నీవే అనేక సార్లు ప్రభువు నన్ను చూడట్లేదని అనేకమైన బలహీనమైన కార్యములకు స్థలమిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతూ ఉన్నావు. ప్రభు నీవు చేయి ప్రతి కార్యమును గ్రహించి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. నీ హృదయమును ఎరిగి ఉన్నాడు. హృదయాన్ని పరీక్షించేవాడు ఆయనే. హృదయములో రహస్యములను ఎరిగినవాడు ఆయనే. నీ తలంపులను ఎరిగినవాడు ఆయనే. నీవెంతగా పరిశుద్ధముగా జీవిస్తున్నావు అనే కార్యమును ఎరిగి ఉన్నాడు. నీ జీవితంలో ఇంకా ఎంత అపవిత్రత ఉన్నది అని ఎరిగి ఉన్నాడు. నీ క్రియలను బట్టి ఒక దినమున నిన్ను న్యాయము తీర్చేవాడిగా ప్రభు ఉన్నాడు అన్నది ఈ కీర్తనలో ఉన్నాయి. చివరి 2 వచనములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాలమున మనము దేవునికి ముందు ఎలాగా ఉంటున్నాము, నీ వ్యక్తిగతముగా నీ తలంపులను కాదు ప్రభు చూడటం, నీ ఒంటరితనములో నీ ఇతరుల ముందు నీవు ఎలాంటి జీవితంను కలిగి ఉన్నావు, దేవుని బిడ్డలు లేని స్థలంలో నీ జీవితం ఎలాగుంటున్నది, దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగ వర్ధిల్లుచున్నది, ఇవన్నీ ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితమును ఎరిగి ఉన్నాడు. నా బిడ్డ నా కోసము సమస్తమును సహిస్తూ ఉన్నాడు. శోధన వచ్చిన, అవమానములు వచ్చిన, నిందల పాలైనను నా కోసము సమస్తమును సహిస్తున్నాడనే సాక్ష్యమును కలిగి ఉన్నావా? లేక దేవుని సన్నిధి బయటికి వెళ్ళిన వెంటనే తన జీవితము అవిశ్వాసి కన్నా నీచమైనదనే జీవితమును నీవు కలిగి ఉంటున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకునేదానికి ప్రభు ఈ కార్యములను రాసి ఉంచి ఉన్నాడు. ఎవరైతే తమ హృదయములను పరిశుద్ధముగా కాపాడుకుంటారో, ఎవరైతే దేవునికి సన్నిహితముగా ఉండేదానికి తమ జీవితములలో ప్రతిదినము ప్రయాసపడతారో వారి యొక్క హృదయమును ప్రభు ఎరిగి ఉన్నాడు. వారి వాంఛలను ఎరిగి ఉన్నాడు. వారిని దేవుని రాజ్యమునకు చేర్చుకోవాలన్న ఆశ కలిగి ఉన్నాడు. అయితే తమ హృదయములను దేవుని యొక్క కార్యములు కీర్తనలో 1 కీర్తనలో ఉన్న కార్యములన్నింటినీ నిర్లక్ష్యపరిచిన వారిగా, దేవుని వాక్యమును తృణీకరించిన వారిగా, చెడు స్నేహముతో తమ జీవితములను అపవిత్రపరుచుకున్న వారిగా జీవించేవారు ఒక్క దినమున దేవుని యొక్క న్యాయపీఠం ముందుగా నిలబడలేరు. ఆయన న్యాయము చేసినప్పుడు తమ తలలు వంచుకొని వారు అక్కడ నుండి పారిపోయే స్థితికి వస్తారని దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. వారు శిక్షించబడినప్పుడు
దాన్ని భరించలేరు. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాంటి స్థలంలో వారు వెళ్ళే స్థితికి వెళ్ళిపోతున్నారు. అలాంటి స్థితికి నీవు నేను వెళ్ళకూడదనే ప్రభు మనతో ప్రతి దినము మాట్లాడుచూ ఉన్నాడు. మనము ఎలాగున్నామో ఒక్కసారి మన హృదయాల్ని పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవా యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపిస్తూ దేవా నీ కృపనిచ్చి ప్రతి దినం మా జీవితంలో బాగు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మేము ఎలాంటి మార్గంలో నడవాలి, ఎలాగో నీ వాక్యమునకు సన్నిహితం అవ్వాలి అని మాకు నేర్పిస్తూ ఉన్నావు. మేము నీ న్యాయపీఠం ముందుగా నాయన నిలబడేదానికి నీవు మమ్మల్ని గురించి ఎరిగి ఉన్నావని మేము గ్రహించుకొని మా బలహీనతలన్నింటినీ దేవా సరి చేసుకొని నీ కోసం జీవించే కృపను దయచేయమని, ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించిన నీ వైపు చూసి అంతము వరకు నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.